హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ గార్డెన్, టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి అన్నాను కదా, మొన్న వీడియో పెట్టాను. ఇది ఇంకొక వీడియో అనమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. స్టార్టింగ్లో అయితే కింద డౌన్లో పెట్టారంట, కానీ అది సరిగ్గా రాలేదని చెప్పేసి మళ్ళీ పైన పెట్టారనమాట. ఇంకొక మొక్క బాగా వచ్చింది, బాగా పెద్ద పెద్ద బ్యాగ్స్ అనమాట. ఇవి పెద్ద పెద్ద డ్రమ్ములు అందులో పెట్టారు. ఇక పైన అయ్యేసరికి వెంటిలేషన్కి అది బాగా వచ్చిందనమాట. ఇదిగోండి, మొత్తం 6-7 ఉండయండి ఫ్రూట్స్ వచ్చేసి, పచ్చివి కానీ పండివి కానీ. మొత్తం ఒక ఫ్లవర్ కూడా వచ్చింది. ఇదిగోండి, ఇటువైపు కూడా ఉన్నాయి అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇదైతే మొత్తం పండిందనమాట. ఇది కొంచెం దూరగా ఉన్నాయి, ఇవి కూడా పండినట్టే. చాలా బాగా వచ్చినాయండి ఇవి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్. మొత్తం ఒక్క చెట్టుకే బాగా వచ్చినాయి, బాగా సెట్ చేశారు ఫ్రెండ్ వాళ్ళు. కింద కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రూట్స్. ఇక్కడైతే ఒక కొమ్మ నాటారనమాట, అది ఇప్పుడే వస్తుంది. ఇది వచ్చేసి ఆరెంజీ టైప్లో అనమాట. సేమ్ ఆరెంజే, కాకపోతే ఇదొక సీడు కొంచెం చిన్న సైజులో వచ్చినాయి. చిన్న సైజు ఇవి, సేమ్ ఆరెంజే, నిమ్మకాయ అయితే కాదు, ఆరెంజే. మొత్తం బాగా నాటారండి మొక్కలు వచ్చేసి. ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. ఇక చూపిస్తాను అవి కూడా. ఇదిగోండి, ఇది వచ్చేసి సెంటుమల్లో ఏదో అనుకుంటుంది ఈ ఆకు వచ్చేసి. ఫ్లవర్ అయితే రాలేదు. మొత్తం పూల మొక్కలు కానీ చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది, చూపిస్తాను అది కూడా. జామ చెట్టు అని, మామిడి చెట్టు అని. ఇదిగోండి, తీగ ఫ్లవర్స్లో ఇదొక ఫ్లవర్ అనమాట. ఇదిగోండి, జామకాయలు చాలా బాగా వచ్చినాయి. ఇంకా కొన్ని కోసారంట, పండిని ఉంటే 2-3 రకాల జామ పళ్ళు అనమాట. అంటే కొంచెం లోపల పింక్ కలర్లో ఉంటుంది కదా, ఆ రకం ఒకటి, వైట్ ఒకటి, 2-3 రకాలు నాటానని చెప్పేసి అని అన్నారు. ఇదిగోండి, మందారం వచ్చేసి నిన్న వీడియోలో వేరే కలర్స్ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇంకొక కలర్ లైట్ బేబీ పింక్ అనమాట. మధ్యలో వచ్చేసి కొంచెం డార్క్ షేడ్. ఇది కూడా జామ చెట్టే. అటుపక్క కూడా ఉన్నాయండి, అది నిన్న వీడియోలో కూడా చూసుంటారు. కాయలు అయితే బాగా వచ్చినాయండి, మనకి ఇంట్లోకి సరిపోతాయి అన్నమాట, కొనే పని లేకుండా. ఇంకా ఒకటి డ్రాగన్ ఫ్రూట్స్ కానీ ఒకటి వస్తున్నాయి కదా. ఇక్కడ దానిమ్మ మొక్క కూడా ఉంది. ఇవైతే ఫ్లవర్స్ ఇప్పుడే వస్తున్నాయి, కాయలు ఎంతవరకు పడతాయి అనేది చూడాలి. ఇదిగోండి, రోజ్ ఫ్లవర్స్ అయితే ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయోనండి. కింద కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ వీడియో పెడతాను. కింద గార్డెన్ వచ్చేసి ఇంటి ముందు. ఇదిగోండి, షో ఫ్లవర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి, నిన్నటి వీడియోలో కూడా చూశారు. ఇక్కడ లైట్ కలర్ ఉందండి ఒకటి, చాలా బాగుంది. ఎల్లో కలరు, లైట్ ఎల్లో కలరు, ఇంకా లైట్ క్రీమ్ కలర్ టైప్లో ఉంది. ఇక్కడ వైట్ పింక్ కలర్లో. ఇలా ఎన్ని సమస్యలు ఉండా ఇలాంటి గార్డెన్లో ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలా అవి ఇచ్చే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఆ ఫ్లవర్స్ని చూస్తున్న, ఫ్రూట్స్ని కానీ చాలా సంతోషం వేస్తుంది. మనం సొంతగా నాటుకున్న దానిలో ఒక్క ఫ్రూట్ వచ్చిన ఆనందమే వేరండి అసలు. ఈ కలర్ అయితే చాలా బాగుంది, లైట్ కలర్ అనమాట, లైట్ ఎల్లో కలరు, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, ఇది వచ్చేసి ఏంటంటే పెద్దవాళ్ళు అంటుంటారనమాట. ఇది వచ్చేసి కౌరవులు, పాండవులు, త్రిమూర్తులు. మొత్తం మధ్యలో త్రిమూర్తులు అంటే 3 పెటల్స్ ఉన్నాయి కదా, అలా అంటారనమాట. ఇది వచ్చేసి ఫ్రూట్ లాగా కూడా వస్తుందండి. ఇది మొత్తం అది తర్వాత వీడియోస్ పెడతాను ఈసారి వెళ్ళినప్పుడు. ఇదిగోండి,
షో ఫ్లవర్స్ వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి పచ్చిమిర్చి. అసలు వైట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ పింక్ వచ్చేసి పింకులో లోపల ఎల్లో షేడ్ ఉంది మధ్యలో. మీకు గమనించారో లేదో, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. మామూలుగా అయితే మొత్తం ఫుల్ పింక్ కలర్లో ఉంటుంది, కానీ ఇది అలా కాదు. ఇక్కడ విరజాజి మొక్క ఒకటి ఉంది, చూపిస్తాను. ఇంతకుముందు విరజాజ్ అనేది ఒకటి వీడియో పెట్టాను, షార్ట్ వీడియో. ఆ సీడ్ వచ్చేసి ఏంటంటే కొంచెం పొడవు సైజు అనమాట కాడ వచ్చేసి, కానీ ఇదేమో చిన్న సైజు. అంటే రకాలు ఉంటాయి కదా అందులో. నెక్స్ట్ కింద గార్డెన్ వచ్చేసి నెక్స్ట్ వీడియో పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.